నిర్మల్ జిల్లా వ్యాప్తంగా జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు మొదలైన విషయాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి గొల్లా సాయన్న అందిస్తున్న వివరాలు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆటపాటలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటుతూ ప్రభుత్వ సంక్షేమ పాలనను ఆవిష్కరింపజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలుపరుస్తోందని తెలియజేస్తూ జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తీరును కలెక్టర్ వివరించారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 2,31,286 కుటుంబాలను గుర్తించి 1,912 ఎన్యూమరేటర్లు, 198 మంది సూపర్వైజర్లతో పకడ్బందీగా ఎలాంటి తప్పులు లేకుండా సర్వేను పూర్తి చేసినట్లుగా కలెక్టర్ పేర్కొన్నారు. ఆన్లైన్లో నమోదైన తర్వాత పత్రాలన్నింటినీ భద్రపరుస్తామని పేర్కొన్నారు. వేసవి పంట ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసిందని జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, నువ్వులు, ఇతర ఆరుతడి పంటలు వేసేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారని ఆయన చెప్పారు. సుమారు 3.03 లక్షల ఎకరాల్లో పంట సాగు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచినట్లుగా వ్యవసాయ అధికారి చెప్పారు. జిల్లాలోని మామిడా మండలం దిమ్మదుర్తి ఫారెస్ట్ పరిధిలో బర్డ్ ఫెస్టివల్ నిర్వహించినట్లు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శరవణన్ తెలిపారు. హైదరాబాద్ నుంచి పర్యాటకులను ప్రత్యేక వాహనాలు తీసుకొచ్చి కవ్వాల్ అభయారణ్యం పరిధిలోని చెరువులను పర్యాటకులకు చూపించినట్లుగా పేర్కొన్నారు. వలస పక్షులు ఈ ప్రాంతానికి ఏ విధంగా వస్తున్నాయో పర్యాటకులకు ఆయన అవగాహన కల్పించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని కొందరు పర్యాటకులు అభిప్రాయపడ్డారు. వైద్యుల సూచన మేరకు యాంటీబయాటిక్స్ వాడాలని, లేనట్లయితే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుందని జిల్లా వైద్యాధికారి రాజేందర్ అన్నారు. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు గ్రామీణ ప్రాంతాల్లో యాంటీబయాటిక్స్ వాడే విధానంపై ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ యాంటీబయాటిక్స్ అత్యధికంగా వాడినట్లయితే మన ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు. జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న రోగాలకు యాంటీబయాటిక్స్ వినియోగించరాదని ఆయన సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది యాంటీబయాటిక్స్ పై ప్రజలకు సరైన అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. గత 6 నెలలుగా తమ ప్రాంతంలో ఇథనాల్ ప్రాజెక్టు వ్యతిరేకిస్తూ జిల్లాలోని దిలావర్పూర్ మండలం వాసులు ఆందోళన చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఇథనాల్ ప్రాజెక్టు పనులను నిలిపివేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసినట్లయితే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాను మాదక ద్రవ్యరహిత జిల్లాగా మార్చేందుకు నార్కోటిక్ జాగిలాలను ప్రవేశపెట్టినట్లుగా జిల్లా ఎస్పీ జానకి శర్మల తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలు ఎక్కడ ఉన్నా ఈ జాగిలాలు వెతికి పట్టుకుంటాయని తెలిపారు. గంజాయి, మత్తు పదార్థాలను తరలించి విక్రయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు ఉన్నట్లుగా తెలిస్తే వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. నిబంధనల్ని సరిగా పాటించని పలువురు వ్యాపారస్తులకు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్ జరిమానా విధించినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రత్యూష్ తెలిపారు. నిబంధనలు పాటించని పలువురు వ్యాపారస్తులకు జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జరిమానా విధించినట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రత్యూష తెలిపారు. కొన్ని రోజులుగా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించగా ఆయా దుకాణాల్లో ఆహార పదార్థాల విషయంలో ప్రభుత్వ నియమాలు పాటించని దుకాణాలపై అదనపు కలెక్టర్కు నివేదిక అందజేయడంతో జరిమానాలు విధించినట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారి తెలిపారు. అదనపు కలెక్టర్ నిబంధనలు పాటించని దుకాణదారులకు మొత్తం 4,20,000 రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. గ్రామస్తులు అందరూ కలిసి ఒక నిరుపేదకు ఆర్థిక సాయం అందించారు. లక్ష్మణ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన గణేష్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లి అక్కడే గుండెపోటుతో మరణించారు. ఈ వార్త విని గ్రామస్తులు చెలించిపోయి ఆ కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.